హరి ఓం. ఈనాటి మంత్రము వర్ణ సమ్ముఖ, బ్రాహ్మణాది వర్ణ వ్యవస్థకు అనుకూలుడు. ఇక ఇక్కడ వర్ణ వ్యవస్థకి అనుకూలుడు అనగానే మన కమ్యూనిస్టు భావాలతో కొంతమంది బయలుదేరి అది చేశారు అంటారు. ఇది కాదు. ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్ణాలకి అందరికీ ఆయన ఒకే విధంగా ఉంటాడు, అందరినీ ఒకే విధంగా చూస్తాడు. సమాజం నడవాలి అంటే జ్ఞానాన్ని పొందించే ప్రతి ఒక్కడూ బ్రాహ్మణుడే, వీరత్వాన్ని చూపించే ప్రతి ఒక్కడూ క్షత్రియుడే, సమాజాన్ని నడిపించడానికి కావలసినటువంటి లక్షణాలను చూపించే ప్రతి ఒక్కడూ వైశ్యుడే. అదేవిధంగా ఈ సమాజం నడవాలి అంటే ఆ సమాజానికి కావలసినటువంటి వస్తువులను తయారు చేయగలిగిన వాడు శూద్రుడు. అలా ఈ నాలుగు వర్ణాలు తయారయ్యాయి, కానీ కులాన్ని బట్టి జన్మని బట్టి కాదు. వర్ణం వేరు, కులం వేరు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరైతే మన హైందవ ధర్మం గురించి పదే పదే ఈ విషయాన్నే కావాలని ఆ బ్రిటిష్ వారు మన మీద రుద్ది వెళ్ళి దాని నుంచి తయారు చేసిన ఒక వర్గం ఎప్పుడూ మన మీద మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇది స్పష్టంగా అర్థం చేసుకొని అందరికీ తెలియజేయాలి. ఒక సమాజం నడవాలి అంటే ఆ సమాజం నడవటానికి 4 కాళ్ళ మీద ధర్మం నడవాలి అంటే ఆ సమాజంలో ఈ నలుగురు ఉండాలి. జ్ఞానాన్ని పెంపొందించేవాళ్ళు, దానికి కావలసినటువంటి ధన సమృద్ధినిచ్చేవాళ్ళు, రక్షించేవాళ్ళు, అదేవిధంగా వీరందరికీ తిండి పెట్టేవాళ్ళు. వీళ్ళందరూ కలిస్తేనే సమాజం నడుస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని, ఇది వర్ణ వ్యవస్థ అంటే మనుషుల విభజన కాదు, సమాజం యొక్క వివరణ. ఓం వర్ణ సమ్ముఖాయ నమః. ఓం వర్ణ సమ్ముఖాయ నమః. ఓం వర్ణ సమ్ముఖాయ నమః.